సార్ ఏంటి ఇప్పుడు అమరావతి భూములకు సంబంధించి 4,000 ఎకరాలని అమ్మాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసలు 4,000 ఎకరాలను అమ్మాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆ అమ్మటం సరైన పద్ధతేనా? అంటే ఈ నిర్ణయం ఇప్పుడే తీసుకోలేదు. గతంలో అధికారంలోకి వచ్చినప్పుడే కొంత భూమిని అప్పుడు ఇంకా 5,000 ఎకరాలు భూమిని అమ్మాలి. అమ్మడం వల్ల వచ్చే రెవెన్యూ రాజధాని నిర్మాణాలకి ఉపయోగించాలి అనేటువంటి ఆలోచన అప్పట్లోనే చేశారు కానీ అది అమల్లోకి రాలేదంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి దాన్ని వదిలేశారు. మీకు ఒక సన్నివేశం చెప్తాను. రాజధాని రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ లో ఉన్నటువంటి దాన్ని అక్కడ టెంపరవరీ బిల్డింగ్ కట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సంవత్సరం చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్ అని ఆయన ఉన్నారు. నేను ఆయన ఛాంబర్కి వెళ్ళి కూర్చొని మాట్లాడుతుంటే లక్ష్మణ్ ఒకసారి కిటికీలోంచి బయటికి వెళ్ళి చూసిరా అన్నాడు. అక్కడ వెళ్ళి కిటికీలో నిలబడి చూశారు. అన్ని కంప చెట్లన్నీ ఉన్నాయి మొత్తం వెనకంతా. అన్ని కంప చెట్లన్నీ పేరుకుపోయి ఉన్నాయి అన్నాడు. ఎందుకు అలా జరిగింది చెప్పను. రైతులకు ఏవైతే ప్లాట్లు ఇవ్వాలనో ఆ ప్లాట్లు ఇప్పటి వరకు ఇవ్వకుండా, కనీసం వాళ్ళకి ఎక్కడ ఇస్తారో కూడా చెప్పకుండా ప్రభుత్వం ముందుకు నడిపిస్తున్నది. అదే రైతులకు ప్లాట్లు కింద ఇచ్చి ఉండింటే, ముందుగా వాళ్ళకి ప్లాట్లు ఇచ్చి ఉండింటే, వాళ్ళ దగ్గర నుంచి సేకరణ అయిన తర్వాత వెంటనే వాళ్ళకి ప్లాట్లు కేటాయించి ఉంటే వాళ్ళు ఆ ప్లాట్లు వాళ్ళకి అమ్ముకునే రైతు ఉంది, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకునే రైతు ఉంది. కన్స్ట్రక్షన్ చేసుకుంటే కూడా ఇమ్మీడియట్ గా అనుమతులన్నీ మంజూరు చేయాలి. ఇవన్నీ సిఆర్డిఏ చట్టంలో పెట్టి ఉన్నారు. పెట్టి ఉన్నప్పుడు వెంటనే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు పైన అమ్మేవాళ్ళు, లేదు డబ్బున్న వాళ్ళు భవనాలు కట్టేవాళ్ళు, అపార్ట్మెంట్స్ కట్టచ్చు, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్లు కట్టచ్చు, సినిమా థియేటర్లు కట్టచ్చు. ఎక్కడ పడితే అక్కడ నిర్మాణాలు మనకు కనపడేవి. వాళ్ళకి ఇచ్చింటే ప్రభుత్వం పరంగా డబ్బులు లేవని అనుకున్నప్పుడు ప్రైవేట్ పరంగా వాళ్ళు అభివృద్ధి చేసి ఉందురు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే, సార్ ప్లాట్లు మనం కేటాయిస్తాము అని చెప్పి తర్వాత చూద్దాము అని చెప్పారు తప్ప దాని మీద చర్యలు తీసుకోలేదు అన్నారు. అదే ఆ ప్రభుత్వం 5 ఏళ్ళు అయిపోయింది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన 3 రాజుల పాట పాడి మొత్తం గుడుసున్న దిగ్గీసాడు, ఒప్పు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలు, ఇప్పటికీ ఇంకా రైతులకి ప్లాట్లు కేటాయించాలి. అంటే కేటాయించాలి, మళ్ళీ వాళ్ళకి రిజిస్టర్ చేపియాలి. బ్లూ ప్రింట్ తయారైపోయింది ఇస్తారంట. అంటే వాళ్ళకి ఎటువైపు ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, అందరికి ఒక చోట ఇస్తారా, అక్కడక్కడ ఇస్తారా, దాన్ని ఇంటర్నల్ రోడ్లు ఏది, రోడ్డు పక్కన ఇస్తారా, ఎక్కడ ఇస్తారు అన్నది ఒక బ్లూ ప్రింట్ అయితే తయారు చేశారట. కానీ దాన్ని బయటికి బహిరంగ పరచడం లేదు. రైతులకి ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఎక్కడ ఇస్తారో తెలియక. ఇక్కడ వాళ్ళకి త్వరగా ఇస్తే గనక అక్కడ ఖచ్చితంగా అభివృద్ధి మనకు కనిపిస్తుంది. వాళ్ళు ఊరుకోరు కదా. మనం భూమి 2 ఎకరాలు, ఎకరా, 5 ఎకరాలు, 10 ఎకరాలు ఇచ్చారు. సరే కౌలు డబ్బులు అంటే ఇస్తున్నారు. అప్పుడు ఇంత జగన్మోహన్ రెడ్డి కూడా కౌలు డబ్బులు కొంతకాలం ఇచ్చాడు, ఇస్తున్నారు, బాగానే ఉంది. భూమి ఇప్పుడు వాళ్ళకి ప్లాట్లు కేటాయిస్తే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఆల్రెడీ కొంతమంది మేము మాకు ప్లాట్ కేటాయిస్తే మీకు అమ్మేస్తాము అని చెప్పి అడ్వాన్సులు తీసుకొని అగ్రిమెంట్లు కూడా రాసుకొని ఉన్నారు. అవును, రియల్ ఎస్టేట్ వ్యాపారాల దగ్గర. వాళ్ళు వెంటనే స్టార్ట్ చేస్తారు కదా బిల్డింగ్లన్నీ. ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటే దానికి సమాధానం లేదు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం. ఇది పక్కన పెట్టి ఇప్పుడు రైతులు ఇచ్చినటువంటి మీరు ప్రభుత్వ భూములా రైతు భూములు అన్నారు ఇందాక. 4,000 ఎకరాలు ఏ అమ్ముతారు? నాకున్న సమాచారమా ప్రభుత్వ భూములు కాదు, రైతుల యొక్క భూములే. అవునా? మళ్ళీ రైతులనే మోసం చేస్తున్నారా? ఒక పాకెట్ ను తీసుకొని అక్కడ మనము వేలం వేసి అమ్మగలిగితే మీరు అన్నట్టు రెవెన్యూ వస్తుంది.
ఆ రెవెన్యూ వచ్చిన దాని వల్ల రాష్ట్ర అంటే అమరావతి అభివృద్ధికి ఉపయోగించవచ్చు ఉమ్, అనేటువంటిది ప్రతిపాదన. ఉమ్, ఈ ప్రతిపాదనలో 4,000 ఎకరాల భూమిని వేలం వేసి అమ్మితే నిజంగా రెవెన్యూ వస్తుంది కాదనిలే. కాకపోతే రైతులకు ముందు ప్లాట్లు ఇచ్చి ఉమ్, వాళ్ళని సాటిస్ఫై చేసి రిజిస్టర్ చేసి తర్వాత మీరు అమ్మితే బాగుంటుందేమో కానీ ముందే ఆ నిర్ణయం తీసుకొని వాళ్ళకి ప్లాట్లు ఇవ్వకుండా ఎక్కడిస్తారో చెప్పకుండా మీరు గిన ఈ స్టెప్ వేస్తే గనక వాళ్ళు వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మా సంగతి వ్యతిరేకిస్తున్నారు కదా, తెలుస్తుందమ్మా. వ్యతిరేకిస్తున్నారు కదా వాళ్ళు కొంచెం. ఆ, ఉమ్, తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఇప్పుడు మా భూములు మీరు అమ్మేసుకుంటున్నారేంటి, మా సంగతి ఏంటి? ఇప్పుడు ఉమ్, ఎందుకు ఇచ్చారు భూములు? ప్లాట్లు కేటాయిస్తే అక్కడ రాజధాని అభివృద్ధి చెందుతున్నది కాబట్టి వాటి విలువ పెరుగుతుంది. పెరిగితే మనకు అది ఉపయోగపడుతుంది ఆర్థికంగా. మన పిల్లల్ని చదివించుకోవచ్చు. మన పరిస్థితులు మెరుగుపరచడం మనం హైదరాబాద్ లో చూసాము. అవును. బంజారాహిల్స్‌లో పైన ఇప్పుడు ఎక్కువ వెళ్ళిపోయింది కోకాపేట. ఉమ్, ఉమ్, అక్కడ చాలా గిరిజన కుటుంబాలకు ఉన్నటువంటి ఆ భూములన్నీ కూడా వాళ్ళు అమ్మేసుకుంటే ఎక్కువ అసలు రేట్లు వస్తాయని తినడానికి ఆశ. తిండి లేక కూలి పని చేస్తున్న భూములు కూడా ఉమ్, వాళ్ళు కార్లు కొనుక్కొని మేడలు కట్టుకొని ఎంత సంతోషంగా మనం చూసాం వాళ్ళని అవును. ఇంటర్వ్యూలు చేసి. జర్నలిస్టులు అన్నానికి కూడా లేనోళ్ళు బాగుపడ్డారు కదా. అవును. అలాంటిది అక్కడ పేద రైతులు ఉన్నారు. ఆ పేద రైతులు బాగుపడతారు అంటే మీరు ప్లాట్లు కేటాయించాలి, వాళ్ళకి అన్ని హక్కులు ఇవ్వాలి, ఉమ్, అలాగే వాళ్ళకి త్వరగా పర్మిషన్లు ఇవ్వాలి. ఇవన్నీ జరిగితే ఏమైపోతుంది అంటే ఒక శాంతపడతారు. మనం ఓకే. బాగుపడుతున్నాం, ఇదిగో ఈ ప్లాట్ వచ్చింది, దీని విలువ ఇంత, నేను బాగుపడ్డాను. అదే నా భూమి అంత ముందు ఎకరా 1,00,000 రూపాయలు కూడా చేసేది కాదు, ఉమ్, ఇవాళ ఒక ప్లాటే నాకు 50 లక్షలు వస్తుంది అని సంతోషించే వాళ్ళు సంతోషిస్తారు కదా. ఉమ్, అవన్నీ చెయ్యకుండా ఏదో భూములు అమ్ముతున్నాం అంటే గనక అది కరెక్ట్ అయితే కాదు. ఓకే. ఇప్పుడు పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. కేంద్రం కూడా ఏమి అప్పుల రూపంలో ఇప్పిస్తున్నది తప్ప కేంద్రం కూడా పూర్తి సహకారం ఏం లేదని అనుకున్నప్పుడు రాష్ట్ర ఆర్థిక మెరుగుపరచాలి, రాజధాని బాగుపడాలి. ఉమ్, ఒక మంచి రాజధానిగా అక్కడ అన్ని వసతులు ఉన్నటువంటి రాజధాని కావాలి అనుకున్నప్పుడు నిధులు కావాలి, తప్పదు, అమ్మాల్సిందే. అమ్మటంలో ఏం తప్పే ఉంది? ఇప్పుడు సేకరించిన భూమిని రైతులకు న్యాయం చేసి మీరు అమ్మితే తప్పులేదు. అవును. అమ్మండి. ఆ నిధులు రాజధానికే ఉపయోగించాలి, మళ్ళీ వేరే వాటికి ఉపయోగించకూడదు. ఉమ్. ఎందుకంటే అదే అదే ఇప్పుడు నా పాయింట్ కూడా అదే నా పాయింట్ ఏంటంటే, సరే మీరు అమ్ముతామంటున్నారు, ఆల్రెడీ గతంలో ఏదైతే మీరు ఇచ్చినటువంటి ప్లాన్లో కూడా 10,000 ఎకరాల వరకు ఏదో వస్తుంది, ఆ 10,000 ఎకరాలను అమ్మి అమరావతి కోసం ఏదైతే అప్పులు తీసుకొస్తామో అప్పులన్నింటిని కూడా తీర్చేస్తామని చెప్పేసి నారాయణ గారు చెప్తూ వచ్చారు. ఆల్రెడీ మరి 10,000 ఎకరాల వరకు అమ్ముతామని చెప్పినప్పుడు దాన్ని మొదటి విడతలోనో ఏదో 4,000 ఎకరాలను ఇప్పుడు అమ్ముతున్నారు. ఆ 4,000 ఎకరాలకు సంబంధించి ఏం అమ్ముతారు, రైతులకు ఏమి ఇస్తారు, వాళ్ళకి ఇవ్వకుండా అసలు మీకు అమ్మే హక్కు ప్రభుత్వానికి ఉంటుందా? అది నా పాయింట్. ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం దగ్గర నుంచి సేకరించిన తర్వాత వాళ్ళు ప్లాట్లు కేటాయిస్తాము అనే దాని మీద సంతకాలు పెట్టి ఉన్నారు కాబట్టి అది ఆ హక్కు అయితే ఉంటది ప్రభుత్వానికి. కాకపోతే కోర్టుకు వెళ్ళినప్పుడు వాళ్ళకి న్యాయం చేయకుండా మీరు ఎట్లా అమ్ముకుంటారని కోర్టు క్వశ్చన్ చేస్తారు కదా. కోర్టు ఊరుకోదు కదా. ఇప్పుడు ప్రభుత్వానికి భూమి ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చేసుకుంటాది అన్నది ప్రభుత్వం ఇష్టం, వీళ్ళ ఇష్టం కాదు, ఒప్పుకుంటాం. కానీ వాళ్ళు న్యాయం చేయలేదు కదా. మీరు ఏదైతే అగ్రిమెంట్ లో చెప్పారో అది చేయలేదు కదా. అది అంటే వైలేట్ చేశారు కదా. వైలేట్ చేసినప్పుడు ఎలా ఒప్పుకోరు కదా. అవును. చట్టం ఏం చెప్తుందంటే భూసేకరణ చట్టంలో పరిధిలో ఇది రాకపోయినా భూసేకరణ చట్టం ఏం చెప్తుంది అంటే ఏదైతే భూసేకరణ జరుగుతున్నప్పుడు నువ్వు ఫలానా పర్పస్ కు నేను నీ దగ్గర భూసేకరణ చేస్తున్నాను అని చెప్పి నువ్వు అందులో మెన్షన్ చేసి నోటిఫికేషన్ లో వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు తీసుకొని వాళ్ళకు డబ్బులు చెల్లించిన తర్వాత ఆ పర్పస్ కాకుండా ఇంకో పర్పస్ కు ఆ భూమిని వాడడానికి వీలు లేదు అని భూసేకరణ చట్టం. అవును. ఒకవేళ అలా వాడితే ఈ భూసేకరణ భూమి ఇచ్చినటువంటి వ్యక్తులు కోర్టుకు వెళితే కోర్టు ఆ భూమి తిరిగి వాళ్ళకి ఇచ్చేయమని చెప్పి ఆదేశం జారీ చేస్తారు. అవును అవును అవును. అది పవర్ఫుల్ చట్టం అది. ఇక్కడ ఆలోచించాలి ప్రభుత్వం కూడా. ఇప్పుడు ఎవరో నిధులు రాష్ట్రం అభివృద్ధి జరగలే,
కుంటుబడింది, అందరం ఒప్పుకుంటున్నాము, త్వరగా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము. ఉమ్, కోరుకుంటున్న రైతుల మేలు కూడా చూడాలి, అక్కడ నిధులు కావాలి. వీలైన త్వరగా ఇప్పుడు టెండర్లని పిలిచారు, పనులు ఉమ్. జరగాలి. ఇంకా కొన్ని ఆ, సౌకర్యాలు కల్పించాలంటే నిధులు కావాలి. ఎవరు లేరు, అవసరం లేదని